హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే వాటిని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పానీపూరిని ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా బయట హైజెనిక్గా ఉండదు అనే రీజన్తోనే వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. కానీ ఇంట్లోనే పానీపూరి నీట్గా తయారు చేసుకొని తింటే దానికి నో చెప్పగలమా? సో ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. మనకి వడియాల అప్పడాలు ఎలాగో అలాగే పానీపూరి కూడా ఇన్స్టెంట్గా ఇట్లాగా ప్యాకెట్స్లో దొరుకుతున్నాయి. సేమ్ వీటిని పూరిలాగా చేసే ప్రాసెస్ కూడా వడియాల్లాగానే మనం నూనెలో వేసుకొని వాటిని పానీపూరిలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ప్యాకెట్లో ఉండే ఈ పానీపూరీలు కడుపు నిండా ఒక 10 మెంబర్స్కి మనం సర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే పానీపూరి అయితే ఓకే, మరి పూరీలోకి వాటర్. సో వాళ్ళే ఇలాగా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పౌడర్ని అయితే ఇలా ఇస్తారు. ఇది కూడా వద్దనుకుంటే మనం 100% హోమ్ మేడ్ పానీపూరి వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పానీపూరిలోకి నెక్స్ట్ స్టఫింగ్ వచ్చేసి నేను పచ్చి శనగలు అండ్ పచ్చి బఠానీని తీసుకుంటున్నాను. వీటిని ముందుగా కొంచెం సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ని బట్టి దీన్ని మరీ మెత్తగా పప్పులాగైనా బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీడియంగా బాయిల్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం అప్పడాలు వడియాలు ఎలా వేయించుకుంటామో సేమ్ ప్రాసెస్ అలాగే మనం ఈ పానీపూరిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పానీపూరి అంటే మనకి మస్ట్గా ఉండాల్సిన ఐటమ్ వచ్చేసి ఆనియన్స్ అనమాట. సో వాటిని కూడా మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఆనియన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టంట్ పానీపూరి పౌడర్ వాడిచ్చాడు కదా, సో దాన్ని మనం ఒక బౌల్లో వేసుకొని నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ని, అంటే నార్మల్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని ఇలా మనం యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఆ పౌడర్ అండ్ వాటర్ అంతే, ఇంకా మనం ఏమి ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో రెడీ అయిపోయింది. లేదు ఇలా కాదు అనుకుంటే మనం హోమ్ మేడ్గానే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ సమ్ జీరాని తీసుకొని మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని అలాగే లెమన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇది స్పైసీగా కావాలి అనుకుంటే ఇవి మిక్సీ వేసుకునేటప్పుడు లైట్గా మనం ఒకటి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి వాటర్ని ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, అస్సలు టైం వేస్ట్ చేయకుండా నేనైతే అర్జెంట్కి వెళ్ళి కుమ్మేస్తాను. మీరు కూడా ఇలాగే ఇంట్లో ఈజీగా హెల్తీగా చేసుకొని బయట అన్హైజెనిక్గా అమ్మే పానీపూరిని మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.